పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోస్తో బాక్సాఫీస్ వేట మొదలుపెట్టిన వీరమల్లు వీఎఫ్ఎక్స్ విషయంలో ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసింది. కొన్ని కీలక సన్నివేశాల్లో గ్రాఫిక్స్ బాగాలేదనే కమెంట్స్ రావడంతో కొన్ని సీన్స్ డిలీట్ చేసి కొత్త వర్షన్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం థియేటర్లో రన్ అవుతున్న వీరమల్లు గ్రాఫిక్స్ కాస్త బెటర్ గానే ఉన్నాయంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఇండియాలో 80 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గ్రాస్ పరంగా చూస్తే వరల్డ్ వైడ్ గా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా నష్టాల నుంచి బయటపడాలంటే మరో 50 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూలై 24న రిలీజ్ అయిన వీరమల్లు నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుంది. అయితే థియేటర్ రిజల్ట్ చూసిన తర్వాత 4 వారాల గ్యాప్లోనే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని అమెజాన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆగస్టు 22 నుంచి హరిహర వీరమల్లు స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.